నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. బ్రిటిష్ కాలం నాటి రికార్డులతో తెలుగు రాష్ట్రాలలో అనేక మంది రైతులు భూ వివాదాలతో సతమతమవుతున్నారు. వివాదం వచ్చినప్పుడల్లా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ సర్వే చేయించుకుంటూ కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భూ వివాదం ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియని పరిస్థితి. ఆ అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం సమగ్ర భూ సర్వే. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతు సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టి సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. ఎలాంటి అభ్యంతరాలు, ఎలాంటి సమస్యలు లేకుండా సర్వే కొనసాగుతోంది. సమగ్ర సర్వేతో తమ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తోందని, తమ సమక్షంలోనే సర్వే అధికారులు భూమి కొలతలు నిర్వహిస్తూ వివరాలు నమోదు చేస్తున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదీగాక సమగ్ర భూ రికార్డు తయారవుతోందని చెబుతున్నారు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి సర్వేతో రూపొందించిన మ్యాప్లకు ప్రస్తుతం భూమి మీద ఉన్న పరిస్థితికి పొంతన ఉండటం లేదు. వివాదం వచ్చినప్పుడల్లా తిరిగి సర్వే చేయాల్సిన పరిస్థితి. పాత రికార్డుల్లో ఎప్పుడో ముత్తాతల పేర్లు ఉంటున్నాయి. రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు భూ వివరాలు రికార్డులను సరిగా మార్పు చేయలేకపోతున్నారు. ఈ సమస్యలన్నింటికీ అసలైన పరిష్కారం సమగ్ర భూ సర్వే. ఏపీ మొత్తంలో 17,000 రెవెన్యూ గ్రామాలు ఉంటే ఇప్పటికే 6,000 రెవెన్యూ గ్రామాలలో భూ సర్వే పూర్తయింది. రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర భూ సర్వేపై రైతులు ఎవ్వరూ వ్యతిరేకించలేదు. ఇప్పటికే సర్వే పూర్తయిన గ్రామాలలో సైతం ఎలాంటి అభ్యంతరం రాలేదు. తమ భూముల ఖచ్చితమైన సరిహద్దులు వస్తున్నాయని సంతోషిస్తున్నారే గాని తమ భూమిని కోల్పోయామన్న ఆరోపణలు ఎక్కడా వినిపించలేదు. అయితే ఎన్నికల సమయంలో సమగ్ర భూ సర్వేను విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ముఖ్యమంత్రి జగన్ ప్రజల భూములను దోచుకుంటున్నారని తెలుగుదేశం కూటమి ఆరోపిస్తోంది. సమగ్ర భూ సర్వేలో తేలిన వివరాలనే రికార్డులలో ఎక్కిస్తారు. దాని ఆధారంగానే భూ హక్కు పత్రాన్ని అందిస్తారు. అలాంటిది భూ టైటిలింగ్ యాక్ట్తో ముంచుకొచ్చే ప్రమాదమేమీ లేదు. మరి ఎందుకు విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి? సమగ్ర సర్వేతో ఎంత భూమి రైతువారి భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ఏ భూమి ఎవరి పేరున ఉంది అనేది స్పష్టంగా తేలుతుంది. సమగ్ర భూ రికార్డులలో డిజిటలైజ్ చేసే వీలుంటుంది. భూ సర్వేతో ఎవరి భూమిని లాక్కోలేరు. ఒక స్థిరమైన భూ రికార్డు సమకూరుతుంది. పాత రికార్డులన్నీ అవి ఏవైనా కాగితాలపైన ఉన్నాయి. వాటన్నింటినీ మనం డిజిటల్ రూపు తెస్తున్నాం. అలాంటిది సమగ్ర సర్వే నిర్వహించి రికార్డులను పదిలపరిస్తే ఎంత మంచిదో అందరూ ఆలోచించాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.